కంప్లీట్గా ఆయన తిరుపతి సంప్రదాయాలు, తిరుమల సంప్రదాయాల మీద సమగ్రంగా అవగాహన ఉన్న వ్యక్తి. మహేష్ గారు, మీరు యూ వాంట్ టు రైజ్ కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ జగన్స్ విజిట్ అండి. అంటే జనసేన కూటమిలో ఉన్న పార్టీలన్నీ దీన్ని ఏమన్నా వివాదం చేసి డైవర్షన్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? అసలు అంశాలు మీ సూపర్ 6 నుంచి జనాల్ని దారి మళ్లించడం కోసం ఇదో పెద్ద వెపన్గా మీరు దీన్ని వాడుకోవాలని చూస్తున్నారా? ఓ పక్క ఎస్పీ సుబ్బారాయుడు గారు సెక్షన్ 30 పెట్టారు, మరోపక్క ఆందోళన జరుగుతుందేమో, వస్తే కాళ్ళెరగొడతాం అనే మాటలు కూడా వస్తున్నాయి మీ మీ నాయకుల నుంచి, మీ కార్యకర్తల నుంచి. అంతగా కాళ్ళెరగొట్టేంత పాపానికి జగన్ ఒడిగడితే పోలీసులు చూసుకుంటారు కదా, మీరెందుకు ఆదుర్దా పడిపోతున్నారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఏదైతే ఇప్పుడు జగన్ గారు పర్యటనకు వస్తున్నారో ఇది చెప్పాలి అంటే ఇప్పుడే జగన్ గారు పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది? నంబర్ 1 క్వశ్చన్. ఇప్పుడే రావాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఒక లడ్డు మీద పెద్ద వివాదం జరుగుతా ఉంది. దాని మీద ఎంక్వైరీ వేశారు, ఫిఫ్త్ కమిటీ విచారణ చేశారు. సార్ అడ్డుకోవడం అలాంటివంతా ఏం లేదు సార్. ఇప్పుడు పోలీస్ నేనైతే ఏం కోరుకుంటానంటే, యాజ్ ఇండివిజువల్ గా, యాజ్ హిందూగా, లేకపోతే జనసేన పార్టీ రిప్రజెంటేషన్ గా తీసుకున్నా, ఒక భక్తుడిగా తీసుకున్నా, రావాలా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావాలా, నడిచి వెళ్ళాలా, దేవుని దర్శనం చేసుకోవాలా. ఇంకోటి ఏంద్రా అంటే, ఆయన ఏదైతే నడిచి వెళ్ళాలంటున్నారు కాబట్టి ఐ విష్. ఎందుకంటే ఆయన గుడి సెట్నే తెచ్చి విజయవాడకి వేసుకున్న వ్యక్తి ఈ రోజు తిరుమలకి నడిచి వస్తానని డిసైడ్ చేసుకున్నారంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చేయాలి. కనీసం ఆలోచన అన్న మారింది కదా అని. వెంకటేశ్వర స్వామిని ఇంటికి తెచ్చుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి నడుస్తున్నానంటే ఒప్పుకోవాలి. మేమందరం కూడా, నేనైతే మాత్రం ఏం చేస్తానంటే, మా జనసేన వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే, వదలండి, ఆయన నడుస్తున్నప్పుడు నడవని, ప్రాబ్లం ఏం లేదు. మనం హ్యాపీగా ఆయన తిరుమల దాకా నడిచి ఆయన భక్తిని చాటుకోండి. ఇప్పుడున్న సందర్భంలో ఆయన నడిచి రావాలా, దేవుడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలా. డిక్లరేషన్ కిందకు వచ్చినప్పుడు మాత్రమే అయితే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ 136 రూల్ నెంబర్ 136, 137 ఏదైతే ఉందో, నిజానికి చాలా మందికి తెలియదు. వాస్తవానికి తిరుమలలో ప్రతిరోజు చాలా మంది భక్తులు, చాలా మంది క్రిస్టియన్స్ కానీ, చాలా మంది ముస్లిమ్స్ కానీ గుడికి వెళ్ళొచ్చేస్తా ఉంటారు. ఈవెన్ మా ఫ్రెండ్స్ తో మేము కలిసి వెళ్ళేటప్పుడు కూడా మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఉంటారు, ముస్లిం ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. అదేంట్రా అంటే, ఎవరైతే కొంచెం ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉంటుందో, ఎవరైతే కొంచెం సెలబ్రిటీ స్టేటస్ లో ఉంటారో, ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉంటారో, వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం అక్కడ ఉంటుంది. సామాన్యంగా వెళ్లే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు. టు బి ఫ్రాంక్, తిరుమలకి వెళ్ళేదానికి ప్రతిరోజు చాలా మంది క్రిస్టియానిటీ వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి అంత ఫెమిలియారిటీ ఉండదు, వాళ్ళంత పబ్లిక్ కి నోటెడ్ అయ్యే ఫిగర్స్ కారు వారు. బట్ ఈయనేంట్రా అంటే, ఈయన గతంలో ఈయన ప్రాబ్లం ఏంట్రా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీకి సంబంధించినట్ట, లేకపోతే హిందూకి సంబంధించినట్ట అనేది పెద్ద చర్చ. అది చెప్పాలి, అది అర్థం కాని చర్చ. ఎందుకంటే ఇప్పటికి కూడా దానికి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు క్రిస్టియానిటీ అని ఎందుకు చెప్పాల్సి వస్తాంది అంటే, వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు వివిధ వేదికల్లో ఆయన్ని డైరెక్ట్ గా ఒక క్రిస్టియన్ మీటింగ్స్ కి వెళ్ళి, ఆయన గెలిస్తే మీ అందరికీ ఒక మంచి రిప్రజెంటేషన్ అవుతాడు, మీ పాస్టర్ల జీవితాలు బాగుపడుతుందని చెప్పి 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అది అనవసరమైన మాటలో లేకపోతే అవసరమైన మాటలో నాకు తెలియదు ఆ సందర్భాన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ అనేది చాలా మందికి తెలిసింది. దానికి చెప్పాలంటే, ఆయనకి చాలా విపరీతంగా లైక్ చేసే ఒక ఏ కమ్యూనిటీ అయితే ఉంటుందో, జనరల్ గా ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క నాయకుడికి ఓన్ అవుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఓన్ చేస్తున్న కమ్యూనిటీకి నిజానికి వాళ్ళకి అంతమందికి తెలియదు ఈయన క్రిస్టియన్ అని చెప్పి కూడా వాళ్ళకి చాలా మంది కూడా తెలియదు. ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఆయన ఏమవుతుంది అంటే, మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పారు. నేనైతే మాత్రం ఏమంటాను సార్, మనం జరిగేది చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు అన్నట్టు ఎస్పీ గారు ఈ రోజు క్లియర్ గా పోలీస్ 30 యాక్ట్ పెట్టారు. ఎటువంటి ర్యాలీలు, ఎటువంటి సభలు, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అన్నారు. ఆల్రెడీ బీజేపీ దగ్గర నుంచి జనసేన వాళ్ళ వరకు దీని మీద చాలా దాని మీద చాలా కోపంగా ఉన్నారు. వీలే కాదు, సామాన్యులు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇంకా దీని మీద తేల్చుకుని అనవసరంగా ఇదంతా రాదాంతం దేనికని. నా లెక్క ప్రకారం ఆయన రేణుగుంట ఎయిర్పోర్ట్ లోనే అనవసరంగా మీరు వస్తే పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకపోతే ఇంకొకటి డిస్టర్బెన్స్ అని చెప్పే విషయం ఆపేస్తారు. ఇది మనం జనరల్ గా మనం చూసే పద్ధతులే. నేనేమంటానంటే, సెల్ఫ్ డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు సార్, ఎట్టి పరిస్థితులు ఆయన ఇవ్వరు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు అడగలేదు, కాబట్టి ఇవ్వలేదు. 2014 నుంచి 19 వరకు ఆయన తిరుమలకి రాలేదు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఆయన ఇవ్వలేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా డిక్లరేషన్ ఆయన ఇవ్వలేదు. ఆయన డిక్లరేషన్ ఇవ్వడు, కరెక్టే. ఎందుకంటే ఆయన హిందూవాన్ని ప్రూవ్ నేను హిందూ కాదు, నేను క్రిస్టియన్ అని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రస్తావించలేదు. తిరుమలకు వచ్చినప్పుడు నామాలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
సో అదొక డిఫరెంట్ కాంట్రవర్సీ కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైస్ చేశారు, ఇప్పుడు రైస్ చేస్తున్నారు, అన్ని పార్టీలు రైస్ చేస్తున్నారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని. నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే మాత్రం ఇవ్వరు. అది వీళ్ళు తిరుపతి అలిపిరి మెట్ల కాడ పెట్టినా లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్ కాడ పెట్టినా ఆయన అయితే సెల్ఫ్ డిక్లరేషన్ మీద సంతకం